ఐపీఎల్ 25లో సీఎస్కే యొక్క ఘోర ఓటమికి కొన్ని కారణాలను విశ్లేషిద్దాం. ఈ సీజన్కి ఆ జట్టు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ గైక్వాడ్, పథిరన, దూబే, జడేజా. అన్క్యాప్డ్ కేటగిరీలో ధోనీని రిటైన్ చేసుకున్నారు. ఈ సీజన్ వాళ్ళు ఘోరంగా వైఫల్యం చెందడానికి మొదటి కారణం ఓపెనర్స్ ధాటిగా పరుగులు సాధించలేకపోవడం. ఏ ఒక్క ఓపెనర్ కూడా హిట్టింగ్ చేసే ఎబిలిటీ కలిగి లేడు. 4లు, 6లు కొడదామన్న ఇంటెంట్ కూడా లేదు. దీనివల్ల వాళ్ళ ఓపెనర్లలో ఒకరైన కాన్వేని రిటైర్డ్ అవుట్గా వెనక్కి పిలిపించాల్సిన పరిస్థితి ఒక మ్యాచ్లో వచ్చింది. ఫస్ట్ డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా దారుణంగా విఫలం చెందాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా బాగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. రాహుల్ త్రిపాఠిని ఆడిపించడమే ఒక పెద్ద డ్రాబ్యాక్గా సీఎస్కేకి తయారైంది. రన్స్ కొట్టడంలో త్రిపాఠి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అదేవిధంగా ఒకటంటే ఒక్క హాఫ్ సెంచరీ సాధించిన విజయ్ శంకర్ స్లోయెస్ట్ హాఫ్ సెంచరీగా అది రికార్డులకు ఎక్కింది. ఆ మ్యాచ్ అంతా శంకర్ స్ట్రైక్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడెప్పుడు అవుట్ అవుదామా అంటూ బ్యాటింగ్ చేసి ఎట్టకేలకు స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో సీఎస్కేకి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే శివం దూబే హిట్టింగ్ చేయలేకపోవడం. హిట్టింగ్ చేసే ఎబిలిటీ కలిగిన దూబే కూడా ఈ సీజన్లో ఘోరంగా విఫలం చెందాడు. ముఖ్యంగా స్పిన్నర్ల మీద అతనికున్న స్ట్రైక్ రేట్ ఈ సీజన్లో ఘోరంగా పడిపోయింది. ఇది సీఎస్కేకి పెద్ద శాపంగా తయారైంది. ఇంకొక బ్యాట్స్మెన్ అయిన దీపక్ కూడా ఈ సీజన్లో చెత్త ప్రదర్శన కనబరిచాడు. దీపక్ కూడా పదే విఫలమవుతున్న అతనికి సీఎస్కే పదే అవకాశాలు ఇచ్చింది. ఈ దీపక్ కూడా ప్లేస్లో వేరే ప్లేయర్కి అవకాశం ఇచ్చుంటే టీం పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. దీపక్ కూడా ఆడిన అన్ని మ్యాచ్లు ఇబ్బంది పడ్డాడు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఆ టీంకున్న ఒకే ఒక ఆశాకిరణం ఖలీల్ అహ్మద్ ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లలో ఒకడిగా నిలబడ్డాడు. ఈ సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ కూడా బౌలింగ్ సరిగా వేయలేకపోయాడు. అసలు వికెట్లు తీయలేకపోగా ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా తన బౌలింగ్తో ఇబ్బంది పెట్టలేకపోయాడు. అశ్విన్ రాగానే బ్యాట్స్మెన్స్ తమ బ్యాట్ని ఝుళిపించి రన్స్ పిండుకుండేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్న పథిరన ఈ సీజన్ మొత్తం దారుణంగా విఫలం చెందాడు. 24లో 20 lakhs ఉన్న అతని రేటుని 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. అయినా ఈ సీజన్లో సీఎస్కేని తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. ఏ ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా రిలీజ్ పాయింట్ పైనుంచి చేయటం వల్ల అది బ్యాట్స్మెన్కి చాలా సులభంగా మారిపోయింది. కాబట్టి పథిరన ఏ ఒక్క మ్యాచ్లో కూడా బ్యాట్స్మెన్ని అసలు ఇబ్బంది పెట్టలేకపోయాడు. అంతేకాకుండా దారుణంగా పరుగులు సమర్పించాడు. పథిరన రాగానే బ్యాట్స్మెన్లు ఈ సీజన్ మొత్తం రెచ్చిపోయి పరుగులు పిండుకున్నారు. అంతేకాకుండా ఒక దారుణమైన రికార్డు కూడా పథిరన ఈ సీజన్లో నెలకొల్పాడు. అత్యధిక వైడ్స్ వేసిన జాబితాలో పథిరన మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా నూర్ అహ్మద్ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ల్లో బాగా బౌలింగ్ చేసినప్పటికీ తర్వాత మ్యాచ్ల్లో అతని బౌలింగ్లో పస తగ్గిపోయింది. ఫస్ట్ మ్యాచ్ల్లో వేసినంత బాగా బౌలింగ్ తరువాత మ్యాచ్ల్లో వేయలేకపోయాడు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే అత్యధిక క్యాచ్ల్ని డ్రాప్ చేసిన టీమ్గా సీఎస్కే నిలబడింది.
సుమారు 18 క్యాచుల్ని వాళ్ళు నేలపాలు చేశారు. ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ అదృష్టవంతుడు ఎవరంటే అది రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే. ఎందుకంటే ఒకవేళ గైక్వాడ్ గాయపడి పక్కకు తప్పుకోకుండా ఉండి ఉంటే ఈ ఘోర ఓటములకి అందరూ గైక్వాడ్నే బహుద్యునిగా చేసేవాళ్ళు. కాబట్టి గాయం వల్ల పక్కకు తప్పుకోవడం గైక్వాడ్కి అదృష్టం అయింది. గైక్వాడ్ తప్పుకోవడం వల్ల కెప్టెన్గా ధోని ఎంపికయ్యాడు. ధోని కెప్టెన్ కాగానే సిఎస్కే అభిమానుల యొక్క ఆశలు రెక్కలు వచ్చాయి. కానీ ఈ సీజన్లో కెప్టెన్గా ధోని సాధించింది కూడా ఏమీ లేదు. సరైన జట్టు చేతిలో లేకపోతే ధోని కూడా కెప్టెన్గా ఏమీ చేయలేడు అని ఈ సీజన్లో ధోని నిరూపించుకున్నాడు. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో ధోని ఎప్పుడు బ్యాటింగ్కి వస్తాడని ఎదురుచూసే పరిస్థితి సిఎస్కే అభిమానులకు కలిగింది. అంతేకాకుండా ధోని 9వ స్థానంలో బ్యాటింగ్కి రావటం అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ మ్యాచ్లో అశ్విన్ని కూడా బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపి ధోని మాత్రం 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. దీనిపైన మాజీలు విమర్శల వర్షం కురిపించారు. ఒక ఫినిషర్ అయితే మ్యాచ్ ఫినిష్ అయ్యాక వచ్చేవాడు కాదు, మ్యాచ్ని ఫినిష్ చేసేవాడు అని అందరూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సీజన్ కెప్టెన్గా ధోని కాకుండా గైక్వాడ్ ఉంటే గైక్వాడ్ని విపరీతంగా సిఎస్కే అభిమానులు విమర్శించేవాళ్ళు. ఈ కారణాల వల్ల సిఎస్కే ఘోరంగా విఫలం చెందింది. డిస్లైక్స్